మన దేశంలో వక్ఫ్ బోర్డులకు ఎన్ని అపరిమిత అధికారాలు ఉన్నాయంటే ఇప్పటి వరకు ఈ వక్ఫ్ బోర్డులు కోర్టుల్లో కొట్లాడిన కేసులకు సంబంధించి కోర్టు ఫీజులను సైతం కట్టలేదు అని తాజాగా బయటపడింది. తాజాగా గుజరాత్ హైకోర్టు 150 పిటిషన్లను కొట్టివేస్తూ ఒక కీలకమైన తీర్పును వెలువరించింది. అదేమిటంటే ఈ వక్ఫ్ బోర్డులన్నీ కూడా తమకు కోర్టు ఫీజులకు సంబంధించిన ఎగ్జామ్షన్స్ను ఇంకా కొనసాగించాలి అనే విధంగా 150 బోర్డులు కలిసి ఒక పిటిషన్ను దాఖలు చేశాయి. దీనిపై తాజాగా విచారణ చేసిన గుజరాత్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఇతర ఇన్స్టిట్యూషన్లు అంటే మన దేశంలోని హిందూ ఇన్స్టిట్యూషన్ కానీ లేదంటే క్రైస్తవ ప్రార్థనా స్థలాలు కానీ ఏ ఒక్క దానికి సంబంధించిన పిటిషన్ వచ్చినా కూడా కోర్టులకు కావాల్సిన ఫీజులను చెల్లిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులు ఎందుకు ఈ విధంగా చెల్లించడం లేదు? మన దేశంలోని సెక్యులరిజానికి ఇది విరుద్ధం కాబట్టి ఇకపై నుంచి మీరు కూడా కోర్టు ఫీజులను చెల్లించిన తర్వాత మాత్రమే పిటిషన్ను లిస్ట్ చేస్తాము అనే విధంగా గుజరాత్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే వక్ఫ్ బోర్డుకు మన దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎంత అపరిమిత అధికారాలు కల్పించిందో అర్థమవుతుంది.